ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసయ్య నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. మహాగణుడ మహోన్నతుడు అయిన యేసు ప్రభువా, సర్వశక్తిమంతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఇదిగో తండ్రి అయ్యా, మరి మంచి సమయంలో తండ్రి నాయన ఎంతో శ్రద్ధ భక్తి కలిగి నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీ విలువైన అమూల్యమైనటువంటి మాటలు మీరు అందరికీ అందించి మీ వాక్యము చేత అందరినీ ఆదరించండి, తృప్తిపరచండి, దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని దేవాయి సమయంలో మీరే ప్రతి బిడ్డతో మాట్లాడమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఎంతో శ్రద్ధగా దేవుని మాటల్ని ఇష్టపడి వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా ప్రభు దీవిస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నారు. ఎవరైతే ఈ వాక్యం మీద శ్రద్ధ పెడతారో వారిని తప్పకుండా యేసయ్య చూస్తున్నారు ఈ సమయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కొద్ది సమయం ప్రభువుకిచ్చి వినే మాటలు ఇవి మనుషుల మాటలుగా కాక ఇవి దేవుని మాటలుగా గుర్తించి మీరు విన్నట్లయితే తప్పకుండా ఈ మాట మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ఎందుకంటే దేవుడు ఏ కార్యం చేసినా కేవలం మాటతోనే ఆయన జరిగించారు. సృష్టిని చేశారు మాటతోనే, అద్భుతాలు చేశారు మాటతోనే, స్వస్థతలు కలిగించారు మాటతోనే. ఆయన ఏది చేసినా కూడా తన మాటతోనే సమస్తము చేస్తారు. ఎందుకంటే ఆయన మాటకి అంత శక్తి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వినుచున్న మీతో మాట్లాడుచున్నటువంటి మాట కూడా అది యేసయ్య మాటగా మీరు గుర్తించి ఆయన సేవకుల ద్వారా ప్రభు మాతో మాట్లాడుతున్నారని ఎవరైతే ఈ మాటల్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, శ్రద్ధగా వింటారో వారి పట్ల దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తారండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మరి ఒక వచనాన్ని మనం చదివి వాక్యాన్ని విందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా చాలు. ఇక్కడ మనం చదివినటువంటి సన్నివేశం అంతా కూడా మరి భక్తుడైన లోతు చరిత్ర మనందరం వినే ఉంటాం. మనందరికీ తెలిసిందేది మీలో చాలామందికి లోతు చరిత్ర. అబ్రహాము కూడా వెళ్ళినటువంటి లోతుని దేవుడు మరి ఆశీర్వదించి చక్కగా దీవించారు. లోతు కూడా చక్కని స్థాయికి ఎదిగారు. తర్వాత ఆయన సొదొమ గొమొర్రాలో నివాసం ఉంటా ఉన్నారు. సొదొమ గొమొర్రాలో లోతు తన భార్య పిల్లలతో కలిసి మరి అక్కడ తన జీవితం కొనసాగిస్తూ ఉన్న సమయంలో సొదొమ ప్రజలు ఎటువంటి వారని వాక్యం చెప్తుందంటే వాళ్ళు బహుదుష్టులు. సొదొమ ప్రజలంతా కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా బహుగా చెడిపోయి వాళ్ళంతా కూడా దేవుడంటే భయభక్తులు లేని జీవితం జీవిస్తూ మరి ఎంతగానో అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు ఘోరమైనటువంటి పాపాలకు గురైపోయి బానిసలైపోయినప్పుడు మరి దేవుడు ఆ పట్టణాలని చూసి రమ్మని, ఆ పట్టణాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసి రమ్మని మరి దేవదూతల్ని పంపించినట్టుగా మరి అక్కడ మనం వాక్యంలో చూడొచ్చు. అప్పుడు దేవుడు మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు మరి దేవదూతల్ని పంపించినప్పుడు వారు వెళ్ళినప్పుడు ఆ పట్టణం గవిని దగ్గరే మరి లోతు అక్కడ కూర్చునుండి మరి దేవదూతలను గుర్తించి తన గృహానికి వారిని తీసుకుని వెళ్ళి వారికి శ్రద్ధాభక్తితో ఆతిథ్యం కూడా పెట్టి వారిని తన ఇంట్లో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆ సొదొమ పట్టణస్థులందరూ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ రాత్రికాల సమయంలో లోతు గృహాన్ని చుట్టుముట్టి ఆ వచ్చినటువంటి దేవదూతల్ని కూడా
మరి వాళ్ళు బయటికి తీసుకురమ్మని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళతో కూడా తప్పు చెయ్యాలని వాళ్ళు చూసినట్టుగా మనము వాక్యంలో మరి మన ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చదవచ్చు. అప్పుడు ఆ పరిస్థితి అంతా చూసి ఇక దేవుడు తట్టుకోలేక ఇలాంటి ప్రజల్ని, ఇలాంటి పట్టణాన్ని, ఇంత పాపం పెరిగిపోయినటువంటి పట్టణాన్ని ఇక ఉంచకూడదు, ఇటువంటి ప్రజల వల్ల భూమి ఆకాశం కూడా అంటే వాళ్ళని భరించుచున్నటువంటి భూమి కూడా వాళ్ళ పాపాన్ని భరించలేక దేవునికి మొరపెట్టింది. ఇంకా అక్కడ ఆ లోతు ప్రతి నిత్యము మొరపెడతానే ఉన్నాడు ఆ పట్టణాల కోసం. కానీ ఆ పట్టణాల ప్రజల యొక్క పాపం ఘోరమైపోయినప్పుడు దేవుడిక వాళ్ళని నిర్మూలన చేయాలని తలంచి ఇంకా ఆ భక్తుడిగా ఉన్నటువంటి లోతుని, ఎందుకంటే లోతు దైవ భయం కలిగి సొదొమలో ఉన్నాడు, కానీ సొదొమ ప్రజలు చేసినటువంటి తప్పుల్లో ఏది చేయకుండా తన హృదయంలో వారు చేసే పాపాలను బట్టి నొచ్చుకుంటూ బాధపడుతూ మరి ఆ పట్టణాల కోసం ప్రార్థించినటువంటి వ్యక్తిగా లోతు అనే భక్తుడు ఉన్నారు. తర్వాత ఇంకా రాత్రి గడిచిపోయిన తర్వాత తెల్లవారుజామునే ఇక దేవదూతలు లోతుని, తన భార్యని, తన 2 కుమార్తెల్ని చేతులు పట్టుకుని ఇంక ఈ పట్టణంలో మీరు ఉండొద్దు, ఎందుకంటే ఈ పట్టణాన్ని మేము ఇక నశింపజేయబోతున్నాం, ఈ పట్టణాన్ని మేము నిర్మూలన చేయబోతున్నాం, కాబట్టి మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళని చక్కగా త్వరపెట్టి వాళ్ళని చేతులు పట్టుకుని వాళ్ళని తీసుకొని వచ్చేసి బయటికి తీసుకువెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పినటువంటి మాటలే ఇప్పుడు మనం చదివాం. 4 మాటలు అక్కడ చెప్పారు. వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు, అంటే మీ ప్రాణము మీకు దక్కాలంటే, ఆ సొదొమ మీదకి వచ్చుచున్నటువంటి కీడు మీ పైకి రాకుండా ఉండాలంటే, ఆ అపాయంలో నీ కుటుంబము నీవు చిక్కుకుపోకుండా ఉండాలంటే మీరు ఇదిగో 4 పనులు ఇక్కడ చేయాలి అని చెప్పారు. మొట్టమొదటిగా మీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఫస్ట్ చెప్పింది ఏంటంటే నీవు నీ ప్రాణం దక్కించుకోవాలంటే, ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఈ సొదొమ పట్టణ ప్రజల మీదకి వస్తున్నటువంటి ఈ కీడు నువ్వు చూడకుండా ఉండాలంటే, నీవు ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పారిపోవాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు లోతుతో చెప్పినటువంటి దేవుడే ఈ తరంలో ఉన్నటువంటి మనతో కూడా ఇదే మాటలు ఈరోజు వాక్యం ద్వారా చెప్తా ఉన్నారు. ఆనాడు లోతుతో చెప్పిన ఆ దేవుడే ఈ రోజున మనతో కూడా, ఆ ప్రభువే మనతో కూడా మాట్లాడుతున్నారు. ఏమనంటే ఈనాడు కూడా పట్టణాలు, ప్రజలు ఈ సొదొమ గొమొర్రా లాగానే ఇంకా లోకమంతా కూడా చెడుతోనూ పాపంతోనూ అనేక రకములైనటువంటి దుష్ట వ్యసనాలతోనూ అందరూ బానిసలైపోయి బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభు మనకిచ్చుచున్నటువంటి ఈ 4 హెచ్చరికలుగా వీటిని మనం చూడొచ్చు. ఇందులో మొట్టమొదటిగా ప్రభు మనకు కూడా చెప్పేది ఏంటంటే, మనము కూడా రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే, నరకం నుండి తప్పించబడాలంటే మనం కూడా చేయవలసిన పనులు కూడా ఇవే. ఆ లోతుతో చెప్పిన మాటలే ఈరోజు ప్రభువు వినుచున్నటువంటి మనతో చెప్తున్నారు. ఏమనంటే పారిపోవాలి. పారిపోము అనే మాటని ఇప్పుడు మనం వాక్యం ద్వారా పరీక్షిందాం. ఒకటి, పారిపోము అంటే ఏంటనంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇక్కడ పారిపోము అనే మాటకు అర్థం ఏంటంటే ఈ పట్టణాన్ని విడిచి మీరు దూరంగా పారిపోండి అని వాళ్ళతో చెప్పారు. ఇప్పుడు మనతో చెప్పేది ఏంటంటే జారత్వంలో నుండి దూరంగా పారిపోండి. జారత్వం అనగా మనకు తెలుసు వ్యభిచార పాపం. ఈ వ్యభిచార పాపాల నుండి, ఈ మోహపు చూపుల నుండి, ఈ దుష్ట అలవాట్ల నుండి మనం ఏమైపోవాలంటే పారిపోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇది వ్యభిచార తరం, అంటే ఈ తరంలో ఎక్కువ ఈ చెడు అనేది విస్తరించిపోయింది. కాబట్టి ప్రభువు తన పిల్లలమైన మనల్ని ప్రేమించి
మీరు ఈ ఉగ్రత నుండి, రాబోయేటువంటి అపాయాల నుండి మీరు తప్పించబడాలంటే మీరు కూడా, అంటే మనం కూడా ఏం చేయాలంటే పారిపోవాలి. ఇందులో నుండి అంటే జారత్వంలో నుండి పారిపోవాలి. జారత్వం నుండి పారిపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరున్నారో మనకు తెలుసు. మొట్టమొదటిగా మనకు కనపడేటువంటి భక్తుడు యోసేపు. యోసేపు తన యవ్వన కాలంలో మరి తను ఐగుప్తులో ఒక యజమాని ఇంటిలో పనికి వెళ్ళి అక్కడ అతను తన పనులు చేసుకుంటూ ఉన్నటువంటి సమయాల్లో తన యవ్వన దశలో మరి అతనికి పాపం చేయడానికి ఎన్నో రకాలుగా అవకాశాలు వచ్చినప్పటికీ పాపం చేయాలని అతన్ని సాతాను ఎంతో శోధించి ప్రేరేపించినప్పటికీ మరి జారత్వం నుండి దూరంగా పారిపోయాడు యోసేపు. అవసరమైతే చెరసాల్లోకైనా వెళ్తాను, అవసరమైతే మరణమైనా పర్వాలేదు, కానీ నా దేవునికి విరోధంగా నేను ఇలాంటి పాపాల్లో జీవించనని అతను దూరంగా పారిపోయినట్టుగా మనం ఆదికాండంలో చూడొచ్చు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఏ దశలో వారైనా, యవ్వన వయసు అని లేదా పెద్దలని, ఇంకా ఎవరమైనప్పటికీ కూడా ప్రభు ఈరోజు మనకి చెప్తున్నటువంటి ఫస్ట్ మాట ఏంటంటే మనము జారత్వం నుండి దూరంగా పారిపోవాలి. యోసేపుని మనం మాదిరిగా పెట్టుకుని, ఇంకా భక్తులైన వారిని మనం మాదిరిగా పెట్టుకుని జారత్వం నుండి, చెడుతనం నుండి ఎంత దూరంగా మనం వెళ్తే అంత మనం కీడును, ఉగ్రతని, రాబోయేటువంటి ఆ నరక ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతామని ఈరోజు ప్రభు తన లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా జారత్వంలో నుండి దూరంగా పారిపోండి. ఇక రెండవదిగా 1 కొరింథీ పత్రికలోనే 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఇక రెండో మాట ఏంటంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎందుకంటే విగ్రహారాధన అనేది ప్రభుకి ఎంతో అసహ్యకరమైనటువంటి పాపం. జారత్వం ఒకటి, విగ్రహారాధన ఒకటి దేవునికి అసహ్యకరమైనవి. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మరి విగ్రహారాధన అనగా అందరికీ తెలుసు. ప్రభువుని ఎరగకముందు చాలామంది విగ్రహారాధకులు ఉంటారు. అనేక రూపాలకి, అనేక జంతువులకి, రాతికి, చెట్టుకి, పుట్టకి, అన్నిటికీ మరి పూజలు చేస్తూ విగ్రహాలను పెట్టుకుని వాటిని నమ్మి చాలామంది వాటినే దైవాలుగా భావించి మోసపోతూ ఉంటారు. దాని నుండి దూరం అయిన వాళ్ళే, దాని నుండి దూరంగా వచ్చిన వాళ్ళే రాబోయేటువంటి ఉగ్రతల్ని తప్పించుకోగలుగుతారు. ఇంకా ప్రభువులో ఉన్న వాళ్ళు కూడా, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా అనేక మంది మరి విగ్రహారాధన వైపుకు వెళ్తూ విగ్రహాలను పూజిస్తూ యేసయ్య విగ్రహం అని, మరియమ్మ విగ్రహం అని, సిలువ విగ్రహం అని రకరకాలైనటువంటి విగ్రహాలని పెట్టుకుని, రాతితో చెక్కబడింది ఏదైనప్పటికీ కూడా విగ్రహమే అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా ఉండండి. ఎందుకంటే విగ్రహారాధన అనేది ప్రభువుకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడై ఉన్నాడు, మన దేవుడు వెలుగై ఉన్నాడు, మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని విగ్రహాలతో కొలిస్తే, విగ్రహాలతో ఆయన్ని పోలిస్తే ఆయనకు అసలు అది ఇష్టం లేని పని. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. అంటే విగ్రహారాధన ఉన్న వైపుకు మీరు వెళ్ళొద్దు. కానీ నాడు చాలామంది దేవుణ్ణి నమ్మిన బిడ్డలే విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుని విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి పిల్లలకి పుట్టిన వెంట్రుకలు తీయించాలన్నా, లేదా వాళ్ళు ఏవేవో మొక్కుబళ్ళు చేసుకుని గర్భఫలం ఇస్తే అక్కడికి వస్తామని చెప్పి విగ్రహాల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం, ఇదంతా కూడా విగ్రహారాధనే. ఎందుకంటే విగ్రహం అనేది చనిపోయిన వారికి పెడతారు తప్ప బ్రతికున్న వాళ్ళకి విగ్రహం అనేది పెట్టరు. ఎందుకంటే అది గౌరవం అనరు. బ్రతికున్న వాళ్ళకి విగ్రహాన్ని పెడితే అది మూర్ఖత్వం అంటారు. చనిపోయిన వాళ్ళకి విగ్రహాలు పెట్టుకుంటారు. కానీ మనం ఆరాధించుచున్న యేసు ప్రభు సజీవుడు. మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు సజీవుడు. కాబట్టి ఆ సజీవుడైన దేవుణ్ణి విగ్రహాల్లో పెట్టి, మూలను పెట్టి, లైట్లు పెట్టి, కొవ్వొత్తులు పెట్టి అటువంటివి విగ్రహారాధన చేస్తే అసలు ఆయన సహించలేడు. కాబట్టి అటువంటి వారిలో ఆయన ఉండలేడు. కాబట్టి వాక్యం మనకేం చెప్తుందంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి ఒకటి జారత్వమునకు దూరంగా పారిపోవాలి. 2 విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. ఇక మూడవదిగా ఏం చెప్తున్నాడంటే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వనేచ్ఛలు అనగా యవ్వన కోరికలు, యవ్వన కాలంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ దుష్ట ఆలోచనలు, వాటిలో నుండి కూడా మనం ఏమైపోవాలంటే పారిపోవాలి. యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వన కాలంలో సరదాగా ఉండాలని, సరదాగా తిరగాలని, లేదా త్రాగాలని, సరదాగా ఆటలాడాలి, ఎంజాయ్ చేయాలి జీవితం అని రకరకాలైనటువంటి కోరికలు యవ్వన వయసులో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, అలాంటివి జరుగుతున్న చోట నుండి నువ్వు దూరంగా పారిపో, అంతే తప్ప నీవు అటువంటి పనులకి వెళ్ళొద్దు. మొట్టమొదటి కీర్తనలోనే మన అందరికీ తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ యవ్వన కాలంలో మరి దుష్టుల ఆలోచనలు అంటే లోకానుసారంగా ఉంటూ లోకంలో అనేక వ్యసనాలకు బానిసలై త్రాగుబోతులుగాను, లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలని అలవాటు పడిపోయి ఆ కార్యక్రమాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకుండా అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. పారిపోయి ఎవరిని వెంబడించమన్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అంటే ఆ యవ్వన కాలంలో నీకున్నటువంటి ఆ కోరికల్ని చంపుకొని, ఆ దుష్ట ఆలోచనలన్నిటిని చంపుకొని, మరి ఎవరైనా నలుగురు కూర్చొని సరదాగా వాళ్ళు ఏమన్నా చెడు చూస్తూ ఉంటే నువ్వు అటువైపు వెళ్ళకుండా నీతిగా ఉన్న వాళ్ళ దగ్గరికి, ప్రార్థన చేసుకునే వాళ్ళ దగ్గరికి, ప్రభు ఎడల భయభక్తులతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి వారితో కూడా నీవు కూడా కలిసి నీతిని, భక్తిని, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని వాక్యము ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి యవ్వన వయసులో ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వేమైపోవాలంటే పారిపోవాలి. పారిపోయి ప్రార్థన చేయి వారితో కూడా వెళ్ళాలి. అంటే మరి సరదాగా ఆదివారం నీ స్నేహితులు అనొచ్చు, సరదాగా మనం ఎక్కడికైనా బీచ్కి వెళ్దాం, లేదా సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దాం ఇవాళ అంటారు. కానీ అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే నీ యవ్వనేచ్ఛల నుండి, అంటే యవ్వన వయసు ఏమంటుంది, సరదాగా అక్కడికి వెళ్ళు, బీచ్లకు వెళ్ళు, లేదా పార్కులకు వెళ్ళు, లేదా సరదాగా ఎంజాయ్ చేయి, లేదా సినిమాకి వెళ్దాం రమ్మని నీ స్నేహితులు నిన్ను ప్రేరేపించినప్పుడు, పార్టీ చేసుకుందాం రమ్మని నిన్ను ప్రేరేపించినప్పుడు, అప్పుడు నువ్వేం చేయాలంటే, లేదు నేను ప్రార్థనకు వెళ్ళాలని చెప్పి వాళ్ళని విడిచిపెట్టి ఎవరితో వెళ్ళాలంటే ప్రార్థనకి వెళ్ళేటువంటి వారితో, ప్రభు సన్నిధిలో భయభక్తులతో గడుపుతున్న వారితో నువ్వు వారిని వెంబడించి వారితో నువ్వు ఉండి నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అప్పుడు నువ్వు జయించగలుగుతావు శరీరాశల్ని, అప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావు ఉగ్రత నుండి, ప్రమాదాల నుండి. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా మన జీవితాలకు క్షేమకరమైన మాటలు. ఇవి మనల్ని బ్రతికించే మాటలు, ఇవి మనల్ని బాగు చేసేటువంటి మాటలు. కానీ పాపం ఈ రోజుల్లో అనేక మంది మరి యవ్వనేచ్ఛలను చంపుకోలేక చాలామంది ప్రార్థనకి వెళ్ళవలసిన దినాల్లో సరదాగా మరి వాళ్ళు బీచ్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అనేక మంది అందులోనే పాపం వాళ్ళు మరణమైపోవడం, ఇలాంటి వార్తలు చాలా మనం వింటూ ఉన్నాం. వాళ్ళు ప్రార్థనకి వాళ్ళ తల్లి, అయ్యో నేను ప్రార్థనకి రమ్మని చెప్పని బిడ్డనే కానీ రాకుండా వెళ్ళాడు స్నేహితులతో కలిసి, నా కుమారుడు ఇలాగ అయిపోయాడని ఏడ్చిన తల్లులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యవ్వనేచ్ఛల్ని జయించలేక యవ్వన కాలంలో ఉన్న వాళ్ళ దుష్ట స్నేహితులు చెప్పినట్టుగా నడుచుకుని వాళ్ళ మార్గంలోకి వెళ్ళటం వలన వీళ్ళు కీడు ఉగ్రతలో పడిపోతున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే,
నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. చూసారండి, ప్రభు చెప్పేటువంటి అమూల్యమైన మాటల్లో ఎంతో మర్మం ఉంది. పారిపోము అని చెప్పిన దానికి ఫస్ట్గా ఏం చెప్తున్నాడంటే, 1 జారత్వం నుండి పారిపో, 2 విగ్రహారాధన నుండి పారిపో, దూరంగా పారిపో. విగ్రహారాధన వైపుకి నువ్వు తిరగొద్దు, మళ్ళొద్దు. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు వాక్యమై ఉన్నాడు. నీకు వాక్యమే ఆధారం. వాక్యం ఎలా చెప్తే అలాగే మనం నడవాలి. అంతే తప్ప ఎవరో విగ్రహారాధన కాడికి వెళ్దాం, ఎవరో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ వెంట వెళ్ళకూడదు. చాలామంది ఆదివారం మందిరానికి కాదు, గౌరీపట్నానికి వెళ్దాం అని చెప్తారు. అక్కడంతా జరిగేది విగ్రహారాధన. కాబట్టి నువ్వు అటువంటి వాటికి వెళ్ళొద్దు. నువ్వు వాక్యం వైపుకి వెళ్ళు, వాక్యం చెప్పినట్టు నడు, పరిశుద్ధ గ్రంథం చెప్పింది పాటించు. అప్పుడు నీ జీవితంలో ఉగ్రత అనేది నీ కళ్ళారా నువ్వు చూడకుండా ఉగ్రతలో నుండి కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు. లోతు వలె సొదొమ పట్టణం అంతా తగలబడిపోయింది, కానీ లోతు కుటుంబం మాత్రం సజీవులుగా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభు వాళ్ళతో చెప్పారు, మీరు పారిపోండి అన్నప్పుడు వాళ్ళు పారిపోయారు. కాబట్టి ఆ సొదొమను విడిచిపెట్టారు, కాబట్టి వాళ్ళు బ్రతికారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, ప్రతి ఒక్కరితో ఈరోజు మనతో ప్రభు మాట్లాడేది ఇదే. ఏంటనంటే నువ్వు పారిపోవాలి. జారత్వం నుండి పారిపో, విగ్రహారాధన నుండి పారిపో. 3వదిగా యవ్వనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువును వెంబడించు, ప్రార్థన చేసేవారిని వెంబడించు. ప్రార్థన చేసేవారితో పాటు వెళ్ళు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? నిన్ను ప్రార్థన తీసుకెళ్తారు. కాబట్టి నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. యవ్వన కాలంలో యోసేపు వలె నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. యవ్వన వయసులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె నీ జీవితం గొప్ప స్థాయికి ఎదగాలంటే నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఇంకొక వాక్యాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశమునకు వెళ్ళెను. మోషే కోసం కూడా మనకు తెలుసు, ఆయన ఫరో యొద్ద నుండి, అంటే ఐగుప్తు నుండి, ఐగుప్తు యొక్క సుఖభోగాల నుండి, ఐగుప్తు యొక్క రాజరికం నుండి, ఐగుప్తులో ఉన్నటువంటి సకలమైనటువంటి వైభోగాలన్నిటి నుండి అతను అన్నిటిని విడిచిపెట్టి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే మిద్యానికి వెళ్ళాడు మోషే. ఎందుకంటే సుఖభోగాలు అనుభవించడం కంటే, హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా వాక్యం, మరి అల్పకాలము సుఖభోగాలు అనుభవించటం కంటే క్రీస్తు నిమిత్తం శ్రమ పడటమే నాకు మంచిది అనుకుని ఐగుప్తుని విడిచిపెట్టాడు. రాజరికాన్ని విడిచిపెట్టి ఆ ఐగుప్తులో నుండి అతను దూరంగా పారిపోయాడు. కాబట్టే ప్రభు అతనికి దొరికాడు. ఐగుప్తులోనే ఉంటే అతను రాజుగా, ఒక గర్విష్ఠుడిగా ఉండేవాడు. కానీ అతను ఐగుప్తుని విడిచిపెట్టడం వలన మిద్యానికి వెళ్ళి అక్కడ గొర్రెలు మేపి, అక్కడ మరి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి సినాయి పర్వతానికి ఎక్కినప్పుడు మరి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తులో అతను ఉంటే అతను దేవుని తెలుసుకోకపోయేవాడు. ఐగుప్తుని విడిచి ఫరో యొద్ద నుండి పారిపోయాడు కాబట్టే అతను ప్రభువుని తెలుసుకోగలిగాడు. చూసారండి, ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటనంటే సుఖభోగాలను విడిచి పారిపో. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆశించుకో, సుఖభోగాల్ని ఆశించొద్దు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సంతోషాల వైపు చూడొద్దు. వాటిని విడిచిపెట్టి నువ్వు దూరంగా వస్తేనే నీకు ఎవరు దొరుకుతారంటే ప్రభు దొరుకుతాడు. మోషే అలాగ ఐగుప్తుని విడిచాడు కాబట్టే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనందరికీ చెప్తున్న మంచి మాట. ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి లోతుతో చెప్పినటువంటి 4 మాటల్లో మొదటి మాటని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. మొదటి మాట ఏంటంటే చదివారు కదా, పారిపోము. పారిపోవాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలంటే లోకంలో నుండి క్రీస్తులోకి, లోకంలో నుండి క్రీస్తులోకి, చీకటిలో నుండి వెలుగులోకి, పాపంలో నుండి నీతిలోనికి, అంటే మనం యేసు ప్రభులోనికి వచ్చేయడమే పారిపోవడం అంటే. ఇప్పుడు పారిపోవాలంటే ఎందులోంచి వెళ్ళిపోవాలో ప్రభు మనకి స్పష్టంగా చెప్పారు. 1, జారత్వం నుండి దూరంగా పారిపోండి, విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి, యవ్వనేచ్ఛల నుండి దూరముగా పారిపోండి. 4, సుఖభోగముల నుండి, ఈ అల్పకాలం ఉండేటువంటి ఈ అధికారాలు, ఈ పదవులు,
ఈ భోగభాగ్యాలు వీటన్నిటిలో నుండి దూరంగా పారిపోండి. ఎందుకంటే ఐగుప్తుకి కాబోయే యువరాజు మోషే. కానీ అధికారం నాకొద్దు, రాజరికం నాకొద్దు, సింహాసనం నాకొద్దు, సుఖం అనుభవించటం నాకొద్దు, శ్రమ అనుభవించటమే నాకు మేలు అని ఐగుప్తుని విడిచి మిద్యానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి దేవుని ఆత్మతో నింపి, దేవుని అభిషేకంతో నింపి మరలా ప్రజలందరినీ విడిపించటానికి ఇశ్రాయేలీల ప్రజలకి ఒక రక్షకుడిగా దేవుడు మోషేని నియమించాడు. ఎందుకనంటే మోషే ఐగుప్తుని విడిచి పారిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా పాపంలో నుండి పారిపోవాలి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం పాపంలో నిలిచిపోయేవారిగా కాదు, పాపం వెంట పరిగెత్తేవారిగా ఉండొద్దు. మనము పాపాన్ని విడిచి, విగ్రహారాధన విడిచి, జారత్వాన్ని విడిచి, యవ్వన కోరికలను విడిచి, అధికారాలు, సుఖభోగాలు, పదవులు వీటన్నిటిని విడిచి మనం అందరము కూడా క్రీస్తు వైపుకు పరిగెత్తాలి. పారిపోయి ఎక్కడికి పరిగెత్తాలంటే మనము క్రీస్తు వైపుకి పరిగెత్తాలి, లోకంలో నుండి, లోకాన్ని విడిచిపెట్టి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో ప్రభు ప్రేమతో చెప్పిన మొదటి హెచ్చరిక ఏంటనంటే పారిపోము. ఈ రోజు నుంచే మనందరం ఏ పాపంలో ఉన్నామో దాన్ని విడిచిపెట్టి క్రీస్తు వైపుకు పరిగెట్టి పాపాన్ని విడిచి పారిపోయినట్లయితే సొదొమ పట్టణాలు తగలబడిన లోతుని ఎలా తప్పించారో అలాగే పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా రాబోయేటువంటి ఉగ్రత నుండి, నరకం నుండి, ప్రతి కీడుల నుండి ప్రభు ఖచ్చితంగా తప్పిస్తారు. ఈ మాటలు శ్రద్ధతో విన్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసు ప్రభువా స్తోత్రాలు. ఇంతవరకు చక్కగా మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, లోతుతో చెప్పినటువంటి మాటే ఈరోజు మీరు మాతో కూడా చెప్పారు. మొట్టమొదటిగా పారిపోండి. ఎందులో నుండి పారిపోవాలో మీరు మాకు సెలవిచ్చారు. కాబట్టి మేమందరము కూడా ఈ కడవరి దినాల్లో పాపంలో నిలిచిపోయేవారిగా కాక పాపాన్ని విడిచిపెట్టి నాయన మరి నీ వద్దకు పరిగెత్తేవారిగా మేము ఉండేటట్టు సహాయం చేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని నీ మాటలు అని నమ్మి ఆసక్తితోనూ శ్రద్ధతో ఎవరైతే విన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఈ వాక్యము ద్వారా వాళ్ళని బలపరిచి ఈ వాక్యము చేత తృప్తిపరచమని నాయన ప్రతి ఒక్కరిలోనూ కూడా మంచి మార్పుని మీరే కలిగించమని దేవా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.